ఎస్ మాస్టర్స్, మనం ఇవాళ సత్తుపల్లిలో ఉన్నాం. సప్తర్షి మెర్కబా పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఉన్నాం. ఈ మెర్కబా పిరమిడ్ అంటే ఏంటి, పిరమిడ్కి మెర్కబా పిరమిడ్కి ఏంటి తేడా, ఈ మెర్కబా పిరమిడ్ కట్టడం ద్వారా వచ్చే లాభాలేంటి, ధ్యానం చేసేటప్పుడు మెర్కబా పిరమిడ్లో మరి ఎలాంటి మార్పులు చూడగలుగుతాం, ఇవన్నీ అంశాలు ఇవాళ ఎపిసోడ్లో తెలుసుకుందాం. సో మీరు నా వెనకాల చూస్తున్నారు, చాలా అద్భుతంగా ఈ శ్రీ సప్తర్షి మెర్కబా పిరమిడ్ ధ్యాన కేంద్రం చాలా అద్భుతంగా కట్టడం జరిగింది. సో మరి ఎంతో కృషితో ఈ మెర్కబా పిరమిడ్ని కట్టడం జరిగింది. సో ఇవాళ మనం దీని గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం. మరి ఈ మెర్కబా పిరమిడ్ గురించి తెలుసుకోవాలంటే ఒక సీనియర్ మాస్టర్ రామారావు గారితో మాట్లాడి మరి ఈ మెర్కబా పిరమిడ్ గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం. రామారావు సార్, ప్లీజ్ కమ్. ఎస్ సార్, రామారావు గారు, మనం సప్తర్షి మెర్కబా పిరమిడ్లో ఉన్నాం. సో ఈ పిరమిడ్ కట్టడం అంటే మామూలు పిరమిడ్కి ఒక మెర్కబా పిరమిడ్కి ఏంటి సార్ డిఫరెన్స్? అందరికీ నమస్కారం. పిఎంసి వీక్షించే ప్రేక్షకులందరికీ నా ప్రణామములు. మెర్కబా మంచి ప్రశ్న వేశారు, దాన్ని వివరించాలి. పిరమిడ్ 4 భుజాలు అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే రివర్స్లో మరొక పిరమిడ్ని దాంట్లో మెర్జ్ అయ్యే విధంగా నిర్మిస్తామో అక్కడ మోర్ ఎనర్జీ, పిరమిడ్లో రివర్స్లో మరొక పిరమిడ్ అమర్చటం వలన, దాని కన్స్ట్రక్షన్లో తీసుకురావటం వలన కొన్ని రెట్లు అంటే 2 into 2 4 ఓకే, ఎలానో మల్టిప్లై అవుద్ది ఎనర్జీ. దాంట్లో రెండింటి మధ్యలో కొన్ని ఛాంబర్స్ ఏర్పాటు చేయటం వలన అక్కడ శాస్త్రీయంగానూ అది రుజువైంది. అనేక మందిని ధ్యానం చేయించడం ద్వారా కూడా వాళ్ళ అనుభవాలతో ఈ 4-5 సంవత్సరాల నుంచి మా పరిశోధనలో అనేక అంశాలు వెలుగులోకి వచ్చినాయి. ఇక్కడ క్వీన్ ఛాంబర్ ఒక డిఫరెంట్ ఎనర్జీ. ఎక్కడైతే ధ్యానం మామూలుగా కుదరదో, రకరకాల మైండ్ సెట్తో ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్ని రోజులు చూసినా ధ్యానం కుదరదో, దాంట్లోకి వెళ్ళిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే దాంట్లోకి జీరో అవటం జరుగుతుంది. 2 మేల్ అండ్ ఫిమేల్ ఎనర్జీ 2 మెర్జ్ అయ్యేదే మెర్కబా. ఎస్ రామారావు గారు, అంటే ఇలాంటి ఒక మెర్కబా పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే సుమారుగా అంటే ఆ సైజుని బట్టి, దాని విస్తీర్ణం బట్టి ఆ కాస్ట్ ఉంటుందనుకోండి. సుమారుగా ఇలాంటి ఒక పిరమిడ్ నిర్మించాలంటే సుమారుగా దానికి వెనుక ఉన్న ఖర్చు, దాని తర్వాత దాంట్లో ఇంకా ఎలాంటి ఒక అంటే పదార్థాలు యూస్ చేస్తారు అని కొంచెం వివరంగా చెప్తారా? ఇప్పుడు నేను ఎక్కువగా కన్స్ట్రక్షన్ అండి నాది. అంటే ఇప్పుడు చాలా చోట్ల ఇప్పుడు మెర్కబాలు స్టాండ్ మెర్కబాలు తయారవుతున్నాయి. మెయిన్ ఖమ్మం వెంకటేశ్వరరావు గారి తర్వాత కూడా ఆ టెక్నాలజీని చాలామంది వాళ్ళ తయారు చేసి అందరికీ అందించడం జరుగుతుంది. అది ఒక మనిషి కుర్చీలో కూర్చుని ఒక స్టాండ్లో కూర్చుని చేసేటువంటి పని. అయితే ఇళ్లపైన ఇప్పటికీ కొన్ని 100 మెర్కబాలు నిర్మించడం జరిగింది. మామూలుగా రూఫ్ టాప్ పిరమిడ్కి రివర్స్లో జస్ట్ ఒక 15 to 20% ఎక్సెస్. అంటే ఒక 2-2.5 లక్షల మామూలు పిరమిడ్కి అయితే ఒక 25-30,000 మెటీరియల్ కానీ మేషనరీ వర్క్ కానీ ఒక 20 to 25,000 ఎక్సెస్ అవుద్ది, అంతకు మించి అవుతుంది. ఓకే అండి. అంటే ఈ మెర్కబా పిరమిడ్లో ఇది ఉన్నప్పుడు అంటే దీంట్లో ఇంకా క్రిస్టల్స్ కూడా మనం పెట్టుకోవాలా? క్రిస్టల్స్ మళ్ళీ క్రాప్ సర్కిల్స్ కొంతమంది పెడుతూ ఉంటారు, అది పెట్టాలా పెట్టుకోకూడదా కొంచెం వివరించి చెప్తారా? తిండి కొద్దీ రొట్టె. ఓకే. ఎలా అంటే అసలు నేను మొట్టమొదటి ధ్యానంలో రాకముందు పెద్ద హేతువాదిని. ఈ రాళ్ళు ఉంగరాలు వీటిని చూసి అవగించుకునేవాడిని. ఈ పిచ్చుకోవాలి ఏంట్రా బాబు, రాయి పెట్టుకుంటే ఏమవుద్ది అని. అలాంటి నేను మరి రాళ్లలో ఏముంది అని క్రిస్టల్స్ వాటి మీద అనేక ప్రయోగాలు చేయటం. క్రాప్ సర్కిల్ ఏముంది దాంట్లో, ఒక చిన్న డిజైన్, ఒక బొమ్మ గీయటం. నిజం చెప్పాలంటే ఈ క్రాప్ సర్కిల్ 2007 నుంచి మా సత్పల్లిలోనే అది మొట్టమొదటి ప్రయోగాలు జరిగినాయి. ఆ తర్వాత
రాజమండ్రి దగ్గర అత్తమూరు శ్రీదేవి మేడం చాలామందిని కూర్చోబెట్టడం వాళ్ళ వాళ్ళ అనుభవాలు బుక్ రూపంలో వచ్చింది. క్రాప్ సర్కిల్స్ గురించి చాలా విస్తారమైన సబ్జెక్ట్ అది. ఓకే. మొట్టమొదటి మేము నా దగ్గరికి డొక్కా శ్రీనివాసరావు గారని యూకే నుంచి కొన్ని బుక్స్ తీసుకోవటం జరిగింది ఆయన దగ్గర. చాక్ పీస్తో ఆ డైమెన్షన్స్ భలే ఉన్నాయి అని స్పైడర్ వెబ్ ఇవన్నీ చిన్న చాక్ పీస్తో కూర్చుని కొంతమందిని కూర్చోబెడితే అద్భుతమైన అనుభవాలు రావటం జరిగింది. కానీ నేను విశ్వసించాల. మన పిరమిడ్ మాస్టర్స్ ఏంటంటే కొంచెం ఒక అనుభవాన్ని అంటే పావలా చెప్పమంటే ముప్పావలా చెప్తారు. ఇందులో అసలు శాస్త్రీయత ఉందో లేదో, ఈ విశ్వసనీయత లేని విషయాలని రేపొద్దున పబ్లిక్లోకి వెళితే అన్నిటి పట్ల సరి అయినటువంటి అవగాహన కలగదేమో అని కొంచెం డౌట్ ఉంది లోపల. అందుకని నేను ఎవరిని ఎంపిక చేసుకున్నానంటే నిరక్షరాస్యులు, చిన్న పిల్లలు. మా ఏరియాలో ట్రైబల్ విలేజ్ మాది. ఒక రోజున మా పొలంలో నాగలి దున్నే అతను వచ్చాడు. అతని పేరు మారప్ప అని. వచ్చి అదేదో డబ్బులు అవి తీసుకుంటారు కదా, అప్పటికి నేను గీస్తూ ఉన్నాను. అది చూసి బాబు ఏంటి ఇది అని అన్నారు. ఇది ఒక ముగ్గులే అంటే వాళ్ళకి ఒక మూఢనమ్మకాలు ఉంటాయి. అమ్మో చేతబడా అన్నారు. నీ మొహం ఇందులో కూర్చోరా అన్నాను. కూర్చోలేదు. మరి నీకు డబ్బులు తర్వాత ఇస్తాను, బాగుంటుందిరా నీకు, కూర్చోమన్నాను. భయంగా కూర్చున్నాడు. జస్ట్ శ్వాసను గమనించు, చూద్దాం. అతను ఒక ట్రైబు, ఎలా ఉంటుంది అతని అనుభవం. 3 hours అతను లేవల. నేను నక్షత్ర లోకాల్లోకి వెళ్ళానని అతనికి తెలియని విషయాలని చెప్పాడు. నేను షాక్ అయ్యా. ఒక ట్రైబ్ నక్షత్ర లోకాలు అంటే ఏంటి, నక్షత్ర విజ్ఞానం అంటే ఏంటి, ఇప్పటికీ మనకే క్వశ్చన్ మార్క్. అవి కంటికి కనపడవు. మన మూఢనమ్మకమా భ్రమ, నమ్మాలా మానాలా, నమ్మకుండాను వెళ్ళలేము అలా అని చెప్పి పూర్తిగా దాని పట్ల రుజువులు చూపించలేము. అలాంటి సందిగ్ధ వాతావరణంలో ఇప్పుడు మనం ఉన్నాం. మరి దానికి మనకి ఎలా ఒక పారామీటర్గా తీసుకోవాలంటే వాళ్ళు ప్యూర్, వాళ్ళ అనుభవం. ఎందుకు చెప్తారు వాళ్ళు. ఆ తర్వాత ఇంకొక చిన్న కుర్రవాడిని కూర్చోబెడితే 2 వేసాను. 2 ఒక వెబ్ అంటే ఒక సాలెగూళ్ళ ఉంటుంది. వాడు వెంటనే లేచి నన్ను ఇందులో కూర్చోవద్దు అన్నారు, దాంట్లో కూర్చోమన్నారు. నన్ను తల మీద ఒకటి కొట్టారు. నన్ను ఎవరు అంటే ఎవరో కొట్టారు, నువ్వు డైరెక్ట్ దీంట్లోకి రాకూడదంట అని. అప్పుడు నాకు కొంచెం డౌట్ వచ్చింది. ఇదేదో మొత్తానికి దీంట్లో ఎన్నో మిరాకిల్స్ ఉన్నాయి, దీనిని మనం ఇంకా లోతుల్లోకి వెళదాం. ఈ విషయాలన్నీ శ్రీదేవి మేడం అత్తమూరు ఆవిడ పిరమిడ్ కడుతూ ఇలా ఉన్నాయని అని అంటే కొన్ని డౌన్లోడ్ చేసి A4 షీట్ల మీద ఒక 50 సర్కిల్స్ మీద ప్రయోగం చేసి ఇంకొంచెం వాళ్ళు చేశారు. అదే ఈరోజు క్రాప్ సర్కిల్స్ అనే బుక్. దానిని మళ్ళీ డౌట్ ఒక అతన్ని కూర్చోబెడితే మహావతార్ బాబాజీ టైం చెప్పేవారు ముందు. రేపు ఈ టైంకి రా, మళ్ళీ నీకు ఒక మెసేజ్ ఇస్తా. ఒక కుర్రవాడి అనుభవాలని ఇది కరెక్ట్ అని మనం ఎలా చెబుతాం. కరెక్ట్ కాదనేది అతనికి ఏమీ తెలియదు. ప్యూర్ పర్సన్. అతని పేరు సురేష్. ఆటో రైటింగ్ ద్వారా పెన్ తీసుకునేవాడు, రాస్తూ ఉండేవాడు. అతను రాసింది తను చదువుతూ నేను రాశానా ఇది అని ఆశ్చర్యపోయేవాడు. ఇలాంటి సందర్భంలో దీన్ని ఎలా ఇంత మార్మికమైన విషయాలని వెలుగు తీయాలి, దీన్ని ఆపేస్తే ఏమో అద్భుతాలు మరి మరుగున పడతాయేమో అలా అని చెప్పి సరికాని వ్యవహారాలను వెళితే ఎలా ఉంటుందో ఈ మానసిక సంక్షోభం మాలో ఉంది. దీంట్లో నుంచి పత్రిగారే ఉన్నారు, ఆయనతోనే సంప్రదిద్దాం అని మేడంతో నేను డిస్కస్ చేసి పత్రిగారు మండపేట వస్తున్నారంటే చాలామంది జనం ఉన్నారు. వెళ్తూ ఉంటుంటే అక్కడ ఈవిడున్నారు నల్లమిల్లి ఆయన మండపేట మాస్టర్ ఉన్నారు, విజయభాస్కర్ రెడ్డి గారు. ఎస్ చూడగానే సర్లే చూద్దాంలే లాస్ట్లో తిరిగా మాట్లాడదాం. సార్ చూసి ఇలా పిలిచి మీరు వచ్చిన పని నాకు తెలిసి మేము చెప్పకముందే అర్జెంటుగా ఆ బుక్ని ప్రింటింగ్ ఇచ్చేయండి, అవి బయటికి రావాలని చెప్పారు. మేము షాక్. ఆ తర్వాత అవన్నీ ఏలూరులో దాన్ని ప్రింట్ చేసి దాన్ని చక్కగా ఇవన్నీ ఉంటాయి కదా ప్రింటింగ్ సరిపడా ప్రిపేర్ చేసి ఒక నకలును తీసుకుని వెళ్ళాం. ఆయన ముందు మాట రాశారు, సార్ ఇది ఉన్నత లోక మాస్టర్స్ చేత మనకు అందించబడిన అడ్వాన్స్ టెక్నాలజీయే ఈ క్రాప్ సర్కిల్స్. అవి అప్పటి నుంచి నేను అనేక పిరమిడ్స్లో సర్కిల్స్ ఇది ఇంతటి తాపల ఇవన్నీ కూడా ఈ WPC షీట్స్ మీద వేయటం,
ఒక సెంటర్లో పెట్టడం కలర్స్ వేసి ఓకే. అందరూ రోజువారీ ధ్యానం చేస్తుంటే ఒక 20 సర్కిల్స్ గోడ కానిచ్చేవాడిని. ఎలా ఉంది అంటే ఇవాళ అద్భుతంగా ఉందండి, ఎనర్జీ పెరిగింది. ఓకే. అవునా, 2 రోజులయ్యాక తీసేసేవాడిని మ్మ్. వాళ్ళకి తెలియకుండా. ఇవాళ ఎలా ఉంది, మొన్న బాగుందండి, ఈరోజు ఉంది కానీ అనేవాళ్ళు. ఓకే. మళ్ళీ తర్వాత పెట్టేవాడిని. అంటే వీటిని ఉందా లేదా ఓకే. అలా కొన్ని చైర్స్ మీద వేయటం, కొన్ని ప్రయోగాలు చేస్తే కొన్ని జబ్బులు హీల్ అవటం, అబ్బో మామూలుగా లేదు. ఆ, దీని గురించి చెప్పాలంటే నెలలు వారాలు కూడా పట్టేంత మేము దానిని ఒక రీసెర్చ్ చేసినట్టు. ఇది క్రాప్ సర్కిల్స్. ఓకే, క్రాప్ సర్కిల్స్లోకి క్రిస్టల్స్ బిగిస్తే ఇప్పుడు క్రిస్టల్ ఎనర్జీ, దాంట్లో అమిథిస్ట్, 7 చక్రాసు, ఇవన్నీ క్రిస్టల్ బైబిల్లో ఉన్నాయి. ఇవన్నీ కొంతమంది నమ్మకాలు, కొంతమంది అనేది ఈ నమ్మకాల వ్యవస్థ కాదు, మనకి పూర్తి ఆధారాలు కావాలి అని ఆ క్రిస్టల్స్ని కొన్ని రకాలు తెప్పించడం. గమ్ అంటే మళ్ళీ చూడండి, దాన్ని ఆఫ్ కటింగ్ చేయటం, స్పెషల్ కటింగ్ పెట్టేయటం, వీటిల్లో పెట్టడం. కొన్ని క్రిస్టల్స్ పెడితే ఇంకా ఎక్కువ క్రిస్టల్స్ పెడితే ఎక్కువ ఎనర్జీ, క్రిస్టల్ తీసేస్తే తక్కువ. ఓకే. లేటెస్ట్గా వినాయకపురంలో 2010లో ఒక పిరమిడ్ కట్టడం జరిగింది వితౌట్ క్రిస్టల్. కానీ అందరూ ఆ ఊళ్ళో వాళ్ళందరికీ బాగుండాలి కదని కట్టాము. ఆ తర్వాత కట్టిన ఆ మేడం వాళ్ళు, ఆ సారు వాళ్ళు కూడా అనవసరంగా కట్టామా, ఏం ఉపయోగించుకోవట్లేదు అనేటువంటి స్థితిలో మొన్న ఈ మధ్యన జస్ట్ 4-5 months బ్యాక్, ఓకే. సార్ మళ్ళీ మనం ఏదో ఒకటి చేయాలి, అందుకే దానికి పునర్జీవనం తీసుకొద్దామని కొన్ని క్రాప్ సర్కిల్స్ దానికి మళ్ళీ కొత్తగా పెయింట్లు వేసి దుమ్ము దులిపి ఎవరు వాడట్లా, వాళ్ళు ఒక రకంగా నిరాశలో ఉన్నారు. ఇది ప్రజలకు ఉపయోగపడలేదు, కొన్ని డబ్బులు ఖర్చు పెట్టామనేది. క్రిస్టల్, క్రాప్ సర్కిల్ కలిపి ఒక స్టాండ్ పెట్టినప్పుడు ఈరోజు 10 గ్రామాలకు అది ఆదర్శవంతమైంది. అది నిన్ననే మీరు వెళ్ళినట్టున్నారు. అది ఈ 4 నెలలలో ఇవన్నీ పెట్టడం వల్ల కలిగిన మార్పు. అప్పుడు మరింత రుజువైంది. ఇది రుజువులు లేనిదే మనం ఇతరులకి మనం చెప్పలేము. కనుక ఇలాంటి రుజువులతో ఇంకా రుజువులతో, ఇంకా ప్రయోగాలతో ఇంకా ముందుకు వెళుతూ ఉన్నాం. ఇది సార్, దీంట్లో కూడా అనేక క్రిస్టల్స్ ఉన్నాయి, క్రాప్ సర్కిల్స్ ఉన్నాయి, చూద్దాం అవి కూడా. ఎస్ రావు గారు, ఇప్పుడు మనం ఈ పిరమిడ్ పైకి వెళ్దాం. వెళ్ది రండి సార్, రండి. అచ్చా, కింద చూద్దాం. ఫస్ట్ కింద ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఫస్ట్ మనం చూద్దాం. ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో, ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్, తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో ఏమో మనకి ఈ పిరమిడ్ ఉంది. సో గ్రౌండ్ ఫ్లోర్లో ఇక్కడ ఏముందో అని చూద్దాం. సో కింద తీస్తే కనుక మనం చూడొచ్చు, చాలా అద్భుతంగా ఈ సెంటర్ ఉంది. సో ఎంతోమంది వచ్చి ఈ ధ్యాన కేంద్రంలో ధ్యానం చేస్తూ ఉంటారు. చాలా ఎంతో అద్భుతంగా మనం చూడొచ్చు. ఇక్కడ మెర్కబా పిరమిడ్స్ కూడా ఇక్కడ మధ్యలో పెట్టడం జరిగింది. రామారావు గారు, మళ్ళీ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి. సో ఇవన్నీ క్రాప్ సర్కిల్స్ పెట్టారు కదా, పెట్టి కింద మళ్ళీ ఇక్కడ గ్లాస్ ఏదో పెట్టారు, దీని అర్థం ఏంటి? ఇది సెలినైట్ అనేటువంటి రా క్రిస్టల్ అండి. అది దాదాపుగా 30 kgs అబోవ్ ఉంటుంది. ఇవి వచ్చి WPCలో చేసిన 3Dలో ఉన్న శ్రీచక్రాలు, శ్రీయంత్రము. అంటే మనం రాగిరేఖ మీదే చూసాం. 1 2 3 చూడండి, మళ్ళీ 1 2 3. వీటిని ఇదొక పిరమిడ్, ఇదొక పిరమిడ్, ఇదొక పిరమిడ్, 3 + 3 6 పిరమిడ్లు ఉంటాయి చూడండి శ్రీ యంత్రంలో. ఈ 6 పిరమిడ్లు 3Dలో అంటే నిర్మాణ రూపంలో తీసుకొస్తే ఇలా ఉంటుంది. ఓకే, ఇది ఒక చాంబర్, మూలాధార చూడండి, ఇవన్నీ కూడా సింబల్స్, 7 చక్రాస్, ఇవన్నీ ఈ బీజాక్షరాలు, ఈ క్రాప్ సర్కిల్స్ కొన్ని. మూలాధార దీని రంగు, ఇక్కడ కొంతకాలం ధ్యానం చేస్తే మూలాధార అండ్ స్వాదిష్టాన, మణిపూరక. ఒక 40 రోజుల పాటు ఎవరైనా కొత్త వాళ్ళు ఇక్కడ ఈ దిగువ చక్రాలు యాక్టివేట్ అయ్యే విధంగా ఇది ఉంటుంది. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఈ పెట్టాము ఇక్కడ వీలుగా. ఈ గ్రౌండ్ ఫ్లోర్ తర్వాత పైన ఫస్ట్ ఫ్లోర్లో కూడా అంటే ఇలాంటి చక్రాస్ ఉంటాయా? అంటే కంటిన్యూస్ సెంటర్ పాయింట్లో అచ్చా, వెరీ గుడ్. ఎస్ సార్, చాలా అద్భుతంగా ఉన్నాయి ఇవన్నీ. సో
ఎస్ ఫ్రెండ్స్, ఇది చూస్తున్నాం మనం. సో ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఇది మహాశ్రీ చక్ర. మహాశ్రీ చక్ర. సో ఇది మధ్యలోది సార్, మధ్యలోది ఏంటి? మధ్యలోది ఇది కొత్త ప్రయోగాల్లో ఉంది. ఇవన్నీ ప్రయోగాలు. ప్రయోగాల్లో ఉంది. 7 స్టెప్స్. 7 స్టెప్స్. ఇవన్నీ కూడా ఊర్ధ్వలోకాలు అధోలోకాలు అంటారే. ఆహా. భూలోక, భువర్లోక, ఓకే, అతల, ఓకే. వితల, సుతల, ఆహా. తలాతల. ఇవన్నీ కూడా ఇవన్నీ మహాశ్రీ చక్ర అండి. ఓకే. ఇది మహాశ్రీ చక్రాలో అధోలోకాలు అండ్ ఊర్ధ్వలోకాలు ఓకే. అంటే అతల, వితల, సుతల, రసాతల, తలాతల, పాతాళ. ఇవన్నీ కూడా అధోలోకాలు. భూలోక, భువర్లోక, సువర్లోక, మహాలోక, జపాలోక, తపోలోక అండ్ సత్యలోక. ఇవన్నీ కలిపి ఏ వ్యక్తి అయితే దాంట్లో ధ్యానం చేస్తాడు, ఈ 14 లోకాలతో అతను కనెక్ట్ అయ్యి అతని యొక్క ఆత్మలక్ష్యం తొందరగా ఎరుకులకు రావాలి. ఇదంతా కూడా ఆస్ట్రల్గా అందిన మెసేజెస్ ప్రకారం జరుగుతున్న ప్రక్రియ. సో అలాగే ఈ పక్కన ఉన్న 2 పిరమిడ్స్కి కూడా వేరే ఏదైనా ఉందా సార్? దీనికి ఈ 2 సేమేనా? సేమ్. వీటికి కూడా మధ్యలో కొన్ని పెయింట్స్ వేసాం చూడండి. గ్రీన్ ఇవన్నీ కూడా దాదాపుగా ఏం చేస్తామంటే వీటిని కూడా రెడ్ అటు ఉన్నట్టుంది. కొద్ది రోజులు దీంట్లోకి వచ్చినప్పుడు మూలాధార, రెండోది స్వాదిష్టాన, ఆరెంజ్, 3, 4 ఇలా మేము ఒక ఆలోచనతో చేసాం. ఒక 7, ఇందులో ఒక 10 రోజులు అలా వాళ్ళలో చక్రాస్ యాక్టివేషన్ కోసం. ఓకే, నైస్. సో ఇక్కడ కూడా పిరమిడ్స్ అది కట్టడం జరిగింది సార్. ఇక్కడ కూడా పిరమిడ్స్ పెట్టడం జరిగింది. సో వీటి గురించి కనుక చెప్తారా? ఈరోజు ధ్యాన గ్రామీణం. ఇప్పుడు ఎన్నో గ్రామాల్లో చాలామంది పల్లెల్లో ధ్యానం అనేది ఏంటో తెలియకుండా చాలామంది ఉన్నారు. మరి అక్కడ పిరమిడ్స్ ఉండవు, వాళ్ళని మోటివేట్ చేయటమే కష్టం. రకరకాల అభిప్రాయాలతో ఉంటారు కనుక వాళ్ళు తొందరగా 4 రోజులు కూర్చుంటారు. ఎటువంటి అనుభవం రాకపోయినా ఫలితము వాళ్ళలో ఏముంటే దీని పట్ల మళ్ళీ ఆకర్షితులు అవ్వరు. అందుకోసం ఒక 10x10 పిరమిడ్లో 10 మంది కూర్చుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 10 నుంచి 12 మంది. మేమేం చేసి మొబైల్ స్టాండ్స్ తయారు చేసాం. ఉదాహరణకి ఇప్పుడు దీంట్లో ఉన్నాయి 1, 2, 3, 4, 5, 6, 7 అంటే 7 కుర్చీలు వేసి ఎవరి తలపై అది ఒక శ్రీచక్రం. 7 ఇంటూ అటువైపు మళ్ళీ అంటే తూర్పు ముఖంగా 7 ఉంటే పడమర ముఖంగా 7 అంటే 14 మంది. ఒక పిరమిడ్లో ఎంతమంది పడతారో దానికి తగ్గ స్టాండ్ నమూనా ఇది. దీని ఒక వ్యాన్లోనో చిన్న ఆటోలోనో తీసుకెళ్ళటం 40 రోజులు మీ ఊళ్ళో ఉంటుంది. మీరు వాడుకోండి. రకరకాల సమస్యలు ఉన్నవాళ్ళు, రకరకాల మరి వ్యాధులు ఉన్నవాళ్ళు దీంట్లో చూడండి. 40 రోజులు బాగుంటే కంటిన్యూ చేద్దాం అని వాళ్ళని చక్కగా మోటివేట్ చేసి, రోగాలు లేని ఊరు, ఎలాంటి చెడు అలవాట్లు లేని ఊరు, ఉన్న బ్రాందీ షాపులు వెళ్ళిపోవాలి, కొత్త బ్రాందీ షాపులు రాకూడదు. మన ఊళ్ళో కనీసం 20% ధ్యానం చేస్తే ఊరి యొక్క ఎనర్జీ మారద్ది. తాగుబోతులు ఉన్నప్పుడు ఆ వైబ్రేషన్స్ వేరు, సమస్యలు ఉన్నప్పుడు వేరు, రోగాలు ఉన్నప్పుడు ఆ ఎనర్జీ ఆ వైబ్రేషన్స్ వేరు. కానీ దివ్య ప్రకంపనలు మన ఊరికి రావాలి అంటే కనీసం 20% ధ్యానం చేయాలి. ఇక మేము అందుకని గ్రామాలకు వెళ్ళడానికి వీలుగా ధ్యాన గ్రామీణం ఇది. అందుకని ఈ స్టాండ్స్ తయారు చేసాం. ఒక టార్గెట్ పెట్టుకున్నాం. 1 year మినిమం 100 విలేజెస్, కొత్త విలేజెస్కి వర్క్ జరగాలి. అందుకని దాన్ని ఎప్పుడైతే 100 గ్రామాలలో ఈ ధ్యానం వెళ్ళిందో మళ్ళీ వాళ్ళందరూ ఈ మదర్ పిరమిడ్కి వాళ్ళు కనెక్ట్ అవుతారు. ఇది కంటిన్యూగా పరంపరగా కొనసాగాలండి. ఓకే. ఎస్ రామరావు గారు, మళ్ళీ అలాగే ఇది కూడా సేమ్ దానికి సంబంధించిన పిరమిడే కదా. సో ఈ విధంగా ఇక్కడ కూడా చాలా అద్భుతంగా పిరమిడ్స్ అనేవి ఉన్నాయి. సో మాస్టర్స్ అందరూ కూడా చాలా అద్భుతంగా ఈ సెంటర్ని ఉపయోగించుకోవచ్చు. మరి ఎన్నో అనుభవాలు ఈ పిరమిడ్ సెంటర్లో పొందుతారు. సో చాలామందికి రకరకాల రోగాలన్నీ కూడా ఇక్కడ వచ్చిన తర్వాత నయం అయిపోయి మరి ఎన్నో కొత్త ఎక్స్పీరియన్స్ అవడం జరిగింది. వేరే లోకల్ యాస్ట్రల్ ట్రావెల్, థర్డ్ ఐ ఓపెనింగ్, ఇలాంటి క్లియర్ వాయన్స్, ఇలాంటి ఎన్నో ఎక్స్పీరియన్స్ కూడా చాలామంది పొందారని చెప్పడం జరిగింది. సో మరి చూడొచ్చు మన మాస్టర్స్ అందు ఎంతో అద్భుతంగా మెడిటేషన్ చేసుకుంటున్నారు. సో ఇదండి ఈ సెంటర్ సప్తర్షి మెర్కబా పిరమిడ్, ఒక గ్రౌండ్ ఫ్లోర్. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. మీరు చూడొచ్చు పిరమిడ్స్ అన్నీ ఎంతో చక్కగా అవర్చినట్టు స్టాండ్ రూపంలో ఇక్కడ పెట్టడం జరిగింది.
సో ఇదండి సప్తర్షి సప్తర్షి పిరమిడ్, సప్తర్షి మెర్కబా పిరమిడ్ ఒక గ్రౌండ్ ఫ్లోర్. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్దాం. సో ఫస్ట్ ఫ్లోర్లో ఇంకా ఏముంది, మరి ఎలాంటి విశేషాలు ఉన్నాయి మరి ఫస్ట్ ఫ్లోర్లో అన్న సంగతి మనం రామారావు గారితో తెలుసుకుంటూ మన ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఇక్కడ మనం చూడొచ్చు 2 సైడ్లు స్టెప్స్ ఉన్నాయి. ఇటు సైడ్ నుంచి ఇక్కడ ఎక్కచ్చు, అటు సైడ్ నుంచి కూడా ఎక్కచ్చు. సో ఈ విధంగా ఈ స్టెప్స్ అని చేయడం జరిగింది. సో ఎంతమంది వచ్చినా కానీ ఒకేసారి ఇక్కడ ఈ సెంటర్కి వెళ్ళడానికి కోసం అని స్టెప్స్ అది పెట్టడం జరిగింది. అలాగే వెళ్ళేటప్పుడు ఇలాగా, దిగేటప్పుడు ఇలా కూడా రావచ్చు. సో 2 సైడ్గా ఈ స్టెప్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఎక్కువ క్రౌడ్ కాకుండా మరి చాలా అద్భుతంగా 2 సైడ్ స్టెయిర్ కేస్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం ఇక్కడ. సో ఫస్ట్ ఫ్లోర్లో మనం చూడొచ్చు ఈ పిరమిడ్ చాలా అద్భుతంగా ఉంది. చాలా అద్భుతంగా ఈ పిరమిడ్ ఒక నిర్మాణం జరిగింది. అలాగే సో ఇవన్నీ ఇక్కడ చిత్రాలు ఉన్నాయి. ఇవి క్రాప్ సర్కిల్సా? ఒకసారి రామారావు గారితో అడుగుదాం. ఇవన్నీ క్రాప్ సర్కిల్సా? పెద్ద పెద్ద చిత్రాలన్నీ కూడా క్రాప్ సర్కిల్స్ అని రామారావు గారు చెప్తున్నారు. సో ఇప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్దాం. మరి ఇక్కడ ఈ ఫస్ట్ ఫ్లోర్లో మరి ఎలాంటి పిరమిడ్స్ ఉన్నాయి, సో ఇక్కడ ఎలాంటి అనుభూతులు మరి ఇక్కడ మాస్టర్స్కి చెందుతారు అన్న విషయం కూడా తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. సప్తర్షి మెర్కబా పిరమిడ్ ధ్యాన కేంద్రం యొక్క ఫస్ట్ ఫ్లోర్ ఇది. ఇక్కడ చూడొచ్చు మనం చాలా అద్భుతంగా ఇక్కడ ఈ పిరమిడ్స్ గోడపైన చిత్రాలు వేయడం జరిగింది. మొట్టమొదటిగా సప్తఋషులు ఇక్కడ కనిపిస్తున్నారు చాలా అద్భుతంగా. అలాగే ఇక్కడ కూడా ఒక స్టెయిర్ కేస్ ఉంది. ఇక్కడ చూడొచ్చు పత్రిజీ చేతుల్లో గ్లోబ్ ఉంది. మహావతార్ బాబాజీ ధ్యానం చేస్తున్న మరి ఎంతో డిఫరెంట్ మాంగ్స్ కూడా ఇక్కడ కూర్చుని చేస్తున్నారు ధ్యానం. అలాగే గోడపైన క్రాప్ సర్కిల్స్, డిఫరెంట్ క్రాప్ సర్కిల్స్ కూడా ఇక్కడ గోడలో ఉన్నాయి. సో చాలా అద్భుతమైనగా ఈ పైన ఈ కలర్ అది కాంబినేషన్ చాలా అద్భుతంగా ఉంది. ఎక్కడ చూసినా క్రాప్ సర్కిల్స్, అలాగే క్రిస్టల్స్ అది మనం చూడొచ్చు. అన్ని చోట్ల ఈ క్రాప్ సర్కిల్స్ విత్ క్రిస్టల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. అలాగే కింద మనం గ్రౌండ్ ఫ్లోర్లో చూసాం 3 మెర్కబా పిరమిడ్స్ ఉన్నాయి. సో మనం ఇప్పుడు రామారావు గారిని అడుగుదాం. రామారావు గారు, కింద మనం 3 మెర్కబా పిరమిడ్స్ చూసాం. సో దీని కంటిన్యూషన్ ఇక్కడ ఓకే, 3 శ్రీ చక్రాస్ 3. ఆ తర్వాత ఇక్కడ ఒక 40 days ఇది మామూలు రాగి రేకు మీద ఉన్న ఇది పెట్టాము తాత్కాలికంగా. అలాగే ఇంకొకటి పెయింట్ రెడీగా బయట ఉంది కదా, అది ఇక్కడ మనం ఇక్కడ అసెంబ్లీ చేయాలి. 3 + 4. అందుకని తాత్కాలికంగా ఇదొకటి ప్రయోగాత్మకంగా ఇది కూడా పెట్టాం, కాపర్ది. ఇది మామూలు శ్రీయంత్రం, ఇళ్లలోనూ గుళ్ళల్లోనూ ఉండేటువంటి శ్రీయంత్రం అండి. ఇదే 2Dలో ఉన్నది, మనము WPCలో 3Dలో చేసినటువంటి కింద పెట్టాం ఈ ఛాంబర్లో. అలాగే క్రాప్ సర్కిల్లో విత్ క్రిస్టల్ ఇవన్నీ. ఇది రెడ్ జాస్పర్, ఇది టైగర్ ఐ, క్వాడ్జ్, ఒక్కొక్క రకం, అనేక రకాలు అన్నమాట. ఇవన్నీ పెట్టడం జరిగింది. ఇవన్నీ క్రాప్ సర్కిల్స్, 108 క్రాప్ సర్కిల్స్ ఒక సెట్టు, ఇంకా 108 సుమారుగా 200 పైగా క్రాప్ సర్కిల్స్ పెట్టడం జరిగింది మిగతా ఛాంబర్స్లో కూడా కలిపి. సో ఇప్పుడు మనం ఇక్కడ కింగ్స్ ఛాంబర్, క్వీన్స్ ఛాంబర్, ఎస్ ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ కూడా ఎస్, ఇది చక్కగా మన గురువుగారైనటువంటి పత్రిజీ గారి ఈ భూగోళం ఆయన చేతుల్లో పెట్టడం జరిగింది. చిట్ట చివరి
మానవుడు శాకాహారి అయ్యేంత వరకు మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ పనిచేస్తూనే ఉండాలి. అది మన మహాలక్ష్యం అని చెప్పి ఎప్పుడైతే సార్ చెప్పారో, మరి ఆ భూగోళమే ధ్యాన జగత్ ఆయన చేతుల్లో ఆ బాధ్యత ఆయన స్వీకరించారు. సప్తర్షుల యొక్క ఆశీర్వాదాలు అలా ఉండాలి అని మేము పెయింటర్స్కి, ఆ ఆర్టిస్ట్కి చెప్తే ఒక మాట మాత్రం చెప్పాము, ఇలా చేసుకొచ్చారండి వాళ్ళు. ఎంత అద్భుతంగా వాళ్ళు మరి ఈ పెయింట్స్ వేశారో చూడండి. ఈ పెయింటింగ్ అక్కడ బుద్ధుడు, అక్కడ అలాగే హిమాలయస్ బ్యాక్గ్రౌండ్ బుద్ధుడు, ఇదో మనం చూడొచ్చు, శివుడు ధ్యానం చేస్తున్న అద్భుతమైన చిత్రం ఇక్కడ గోడపైన ఉంది. సో చాలా అద్భుతంగా మనం ఈ చిత్రాలు వేయడం జరిగింది. ఇది చూస్తుంటేనే చాలా అద్భుతంగా ఒక రకమైన ఆ స్పిరిచువల్ యాంబియన్స్ అన్నది మనం చెప్పుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ. సో మనం ఇప్పుడు కింగ్స్ ఛాంబర్, అలాగే క్వీన్ ఛాంబర్, కింగ్ ఛాంబర్. సో రామారావు గారు ఇప్పుడే చెప్పారు, క్వీన్స్ ఛాంబర్ ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఉంటుంది. ఓకే, మెర్కాబాలో అయితే కనుక ఫస్ట్ క్వీన్స్ ఛాంబర్, దాని తర్వాత కింగ్స్ ఛాంబర్. అదే పిరమిడ్ దాంట్లో ఉంటే కనుక ఫస్ట్ కింగ్ ఛాంబర్, దాని తర్వాత క్వీన్స్ ఛాంబర్ వస్తుంది. కానీ మెర్కాబాలో రివర్స్ అవుతుంది అనమాట. సో సార్ ఇక్కడ ఇందాక చెప్పారు, అంటే రెండు పిరమిడ్స్ ఒక మర్జ్ అయినప్పుడు ఇలాంటి ఒక చేంజెస్ జరుగుతాయని చెప్పారు. సో దీని గురించి కొంచెం వివరించి చెప్తారా? ఎప్పుడైతే పిరమిడ్ 1/3లో ఒక ఎనర్జీ ఉందో, మెర్కబా రెండు ఎనర్జీస్ ఆల్రెడీ ఎలాగో మేల్ ఫిమేల్ ఎనర్జీ మెర్జ్ అయిన చోట 1/3 ఏరియాలో దీని 1/3 రివర్స్ 1/3 అండ్ ఓకే రివర్స్ ఎప్పుడైతే రివర్స్ 1/3 అండ్ మెయిన్ పిరమిడ్ 1/3లో 2 ఛాంబర్స్ ఇవ్వటం జరిగింది. ఒకదానికి క్వీన్ ఛాంబరు, పై ఛాంబర్కి ఏమో కింగ్ ఛాంబర్ అని మేము నామకరణం చేయటం జరిగింది. ఒకసారి దాన్ని కూడా వివరంగా చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ క్వీన్స్ ఛాంబర్లో ఎంతమంది వరకు కూర్చోవచ్చు అంటారు? క్వీన్ ఛాంబర్లో సుమారుగా ఒక 12 మంది కూర్చోవచ్చు క్వీన్ ఛాంబర్లో. కింగ్ ఛాంబర్లో 20 ఇంచుమించు. సో ఎస్ మాస్టర్స్, ఇప్పుడు మనం క్వీన్స్ ఛాంబర్లోకి వెళ్దాం. సో అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అన్నది మనం వివరంగా చూద్దాం. ఫస్ట్ క్వీన్స్ ఛాంబర్. ఓకే, సో ఇప్పుడు మనం క్వీన్స్ ఛాంబర్లో ఉన్నాం. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ కూర్చొని మెడిటేషన్ చేసుకుంటే అసలు వేరే ఒక అద్భుతమైన లోకాలకి వెళ్ళిపోతాం అన్న ఫీలింగ్ అనిపిస్తుంది. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా చాలా అద్భుతమైన బ్లాంక్ స్టేట్లోకి తొందరగా వెళ్ళలే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు మనం, ఇక్కడ మనకి క్రాప్ సర్కిల్స్ ఉన్నాయి, అలాగే క్రిస్టల్స్ ఉన్నాయి. మరి ఎంతో అద్భుతంగా ఇక్కడ కూడా పెట్టడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఈ ఒక క్వీన్స్ ఛాంబర్ని ఇంకా బలోపేతం చేస్తాయి. మరి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా చాలా అదృష్టవంతులని చెప్పచ్చు. ఎందుకంటే రకరకాల ఎక్స్పీరియన్స్ ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఎస్ సార్, ఇంకా ఈ క్వీన్స్ ఛాంబర్ గురించి ఇంకా 2-3 పాయింట్స్ అని ఇంకా మీరు చెప్పదలుచుకుంటే చెప్పచ్చు. ఇక్కడ క్వీన్ ఛాంబర్ ఎప్పుడైతే రివర్స్లో ఒక స్లాబ్ పడిందో, ఒక డిఫరెంట్ ఎనర్జీ అన్ని చోట్ల చెక్ చేస్తున్నాము. చాలామంది ఇక్కడ ఎన్ని గంటలైనా తెలియకోకుండా, ఒక ఆయన అయితే కొన్ని రోజుల తరబడి కూర్చున్నారు. ఒకసారి బ్రహ్మారెడ్డి గారని వీక్ డేస్ లేవల ఆయన వితౌట్ ఫుడ్తో ఓన్లీ వాటర్ తాగేవారు. అద్భుతమైన మార్పు. అంటే సాధనకి అద్భుతమైన ఎనర్జీ క్వీన్ ఛాంబర్లో ఉంది. సాధనకి అది ఎలాంటి సాధకుడికి ఏమీ తెలియని స్థితికి అతి త్వరలో తీసుకెళ్ళదని మాకు ప్రూఫ్ అయింది. అది సార్. సో
ఎస్ అండి, ఇప్పుడు మనం క్వీన్స్ ఛాంబర్ చూసాం. ఇప్పుడు నెక్స్ట్ మనం కింగ్స్ ఛాంబర్ చూద్దాం, అది ఎలా ఉంటుంది. మరి అక్కడ మరి ఎలాంటి ఆ పెయింటింగ్స్ కానీ అవ్వచ్చు, లేకపోతే క్రాప్ సర్కిల్స్ అవ్వచ్చు, క్రిస్టల్స్ ఏ రకంగా వాడారు, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు వెళ్ళి చూద్దాం. ఎస్, ఇప్పుడు మనం కింగ్స్ ఛాంబర్లోకి ఎంటర్ అవుతున్నాం. సో ఫైనల్గా మనం కింగ్స్ ఛాంబర్లోకి వచ్చేసాం. ఇక్కడ కూడా మరి మెర్కబా పిరమిడ్స్ ఉన్నాయి. అలాగే గోడపైన అన్నీ కూడా క్రిస్టల్స్, దాని తర్వాత క్రాప్ సర్కిల్స్, ఇవన్నీ కూడా కాంబినేషన్లో ఉన్నాయి. అలాగే ఈ వాల్లో ఒక పెయింటింగ్స్ అది కూడా చాలా అద్భుతంగా చేయడం జరిగింది. సార్ ఇక్కడ కూడా మనకి 2 శ్రీ చక్రాస్ ఉన్నాయి. సో అంటే మనం గ్రౌండ్ ఫ్లోర్లో శ్రీ చక్రాస్ చూసాం ఇలాగా, అలాగే మన ఫస్ట్ ఫ్లోర్లో కూడా చూడడం జరిగింది. సో ఇవంతా మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇలా వచ్చి. సో ఇదంతా కూడా 7 చక్రాలు ప్రదర్శిస్తున్నాయి. అవునండి, ఇప్పుడు మనము గ్రౌండ్ ఫ్లోర్లో 3 చూసామండి. మధ్యలో రాగి రేకుతో కూడింది మిడిల్ చక్రం చూసాం. ఇవన్నీ కూడా పై చక్రాస్. ఇవన్నీ చూడండి, కలర్స్ కూడా అనాహత, తర్వాత విశుద్ధ, ఆజ్ఞ అండ్ సహస్రార చక్రము కాదు, 7వ స్థితి కనుక చుట్టూ కూడా దాన్ని డిఫరెంట్గా చేయడం జరిగింది చూడండి, ఒక కమలమలాగా. అలాగే ఈ పెయింట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మన అసలు అడ్రస్ అంతరిక్షమే కనుక మనకి చివరికి ఏంటంటే మనకి ఆత్మలక్ష్యం కూడా యూనివర్స్. అందుకని ఆ యూనివర్స్ని ఇక్కడ మన మామూలు భూమిపై ధ్యానం చేస్తూ హిమాలయాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి చివరికి అనంతమైనటువంటి ఆ యూనివర్స్తో అనుసంధానం అవ్వాలి ప్రతి సోలు అనే కాన్సెప్ట్తో ఈ పెయింటింగ్ జరిగింది. చూడండి, ఇదంతా యూనివర్స్. లక్షలాది కోటాది గ్రహ సముదాయాలు, నక్షత్ర సముదాయాలతో కూడిన పెయింటింగ్ ఇది. సో అంటే ఇప్పుడు మనం మధ్యాహ్నం ఇదంతా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. రాత్రిపూట ఇక్కడ అంటే ఎలాంటి లైట్స్ అది వేయడంతో ఇలా చేంజెస్ ఏమైనా వస్తాయి, చాలా అద్భుతమైన చేంజెస్. ఆ నైట్ టైంలో ఇక్కడ ఈ అంబియన్స్ ఎలా ఉంటుందో కొంచెం వివరించి చెప్తారా? చాలామంది రాత్రిపూట చాలామంది పగల కంటే రాత్రి ధ్యానం చేయడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. ఎందుకంటే పగలు ఎలాగో భూలోకంలో ఉన్నాం, రాత్రి అయితే మరో లోకంలోకి వెళ్ళిపోతాం. అటువంటి ఎనర్జీ మరి ఎంతసేపు అయినా తెలియని స్థితి, నిర్భయ స్థితి. ఇక్కడ భయం కూడా ఉంది. ఊరు బయట చక్కటి ప్రకృతి, చుట్టూ తామర చెరువు. మరి అందుకని మేము ఏం చేస్తామంటే చాలామంది సాహసాలు చేసి నైట్ ఉంటున్నారు ఎందుకైనా సీసీ కెమెరాలో పెట్టడం జరిగింది. ఊరు బయట కదా, మన ఆధ్యాత్మికంగా మనకి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు, అందరి భద్రత మనకు అవసరము అని కొంచెం సీసీ కెమెరాలు పెట్టుతూ వాళ్ళకి ప్రోత్సహిస్తూ రాత్రి తెల్లవారులు ధ్యానం చేయడానికి ఎందరో చేశారు, అద్భుతమైన ఫలితాలు పొందారు. హిమాలయస్లో ధ్యానం చేయాలని ఎవరికి ఉండదు కోరిక, కానీ అందరం వెళ్ళలేం. శంబాదాకే వెళ్ళాలని ఉంటుంది, వెళ్ళలేం. కానీ అటువంటి వాతావరణాన్ని ఇక్కడ సృష్టించాలి అనే ఆలోచనతో, ఆశయాలతో ఈ నిర్మాణం జరిగింది. వెరీ గుడ్. సో ఇలాంటి ప్లేస్లో అంటే పౌర్ణమి రాత్రుల్లో, అమావాస్య రాత్రుల్లో ఇక్కడ కనుక మెడిటేషన్ చేస్తే కనుక ఎనర్జీ లెవెల్స్లో ఎలాంటి మార్పులు ఎక్స్పీరియన్స్ చేశారు ధ్యానంలో, కొంచెం వివరించి చెప్తారు? ఓకే, అంటే మా అనుభవం కంటే చాలామంది చెప్పినవి క్రోడీకరించుకున్నాం. రాత్రి మరి స్టార్ బీయింగ్స్ ఉంటాయి సరే, వాటిని చూడటం జరిగింది. కొంతమంది స్పేస్ షిప్పులు శబ్దం వినటం జరిగింది. అలాగే చాలామంది యొక్క అనుభవాల్లోనే మేము వింటే స్టార్ బీయింగ్స్ ఉంటాయి సరే, వాటిని చాలామంది చూడటం జరిగింది. కొన్ని సీసీ కెమెరాల్లో కూడా మాకు చాలా ఎగ్జాంపుల్స్ దొరికినాయి. అలాగే స్పేస్ షిప్ యొక్క శబ్దాలు మేము చూసామని ఆ సౌండ్లు వినటం జరిగింది ఇక్కడ. అలాగే ఆస్ట్రల్ మాస్టర్స్ కదలికలు, కొంతమందికి ప్రత్యక్షంగా ఛాయామాత్రంగా కనబడటము, కనపడకుండా ఉండటము,
అలాంటి మిరాక్లెస్ వాతావరణం మొత్తం ఇక్కడ ఫామ్ అయిందండి. ఇక్కడ ఇక అది చెప్పనలవి కాదు, ఎవరికి వాళ్ళు ఫీల్ అయితే మనం చెప్పామనుకోండి, చెప్పేవాడు వినేవాడు అన్నట్టుంటుంది. ఇక్కడ ఎవరైతే వచ్చి ధ్యానం చేస్తారో వాళ్ళందరికీ ఇవన్నీ నిత్యకృత్యము స్వరపరిచితం.